బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ కింద జరిగినటువంటి విచారణకు తొలుత ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన అడ్వకేట్లతో హాజరయ్యారు. ఆ తర్వాత మరో 3 ఎమ్మెల్యేలు కూడా విచారణకు వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, 1 గంట నుంచి 2 గంటల వరకు పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తమ న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరయ్యారు. అయితే వీరి మీద ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింత ప్రభాకర్ సైతం ట్రిబ్యునల్ ముందు హాజరయ్యారు. శాసనసభ భవనాల ప్రాంగణంలో ప్రత్యక్ష విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని ఆంక్షలు పెట్టారు. అక్టోబర్ 6 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ట్రిబ్యునల్ ముందు హాజరయ్యే పిటిషనర్లు, ప్రతివాదులు, వారికి సంబంధించిన న్యాయవాదులు కోర్టు హాల్లోకి మొబైల్ ఫోన్లను తీసుకురావద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విచారణ కార్యకలాపాలను రికార్డు చేసిన, ఫోటోలు తీసిన ఫోన్లను జప్తు చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రదీప్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నాడు. ప్రదీప్, చెప్పండి. చివరి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సంబంధించినటువంటి విచారణ జరుగుతూ ఉంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, ఆయన తరఫున న్యాయవాదులు, ఆయనకు పిటిషనర్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆయన తరఫు న్యాయవాదులు విచారణలో పాల్గొన్నారు. అయితే గూడెం మహిపాల్ రెడ్డి విచారణకు సంబంధించి కొంత సమయం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏదైతే పల్లా రాజేశ్వర్ రెడ్డి, అదేవిధంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డిల విచారణ ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రస్తుతం విచారణ కొనసాగుతూ ఉంది. ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి న్యాయవాదులు వారికి ఉన్నటువంటి పిటిషనర్లను క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఈ 4 ఎమ్మెల్యేల సంబంధించినటువంటి విచారణ ఈరోజు పూర్తవుతుంది. ఏదైతే 1 తారీఖున అక్టోబర్ 1న ఏదైతే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి పిటిషనర్ తరపు న్యాయవాదులు అయితే క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నారు. ఈ 4 విచారణకు సంబంధించి ఇటు పిటిషనర్ క్రాస్ ఎగ్జామినేషన్, మరోవైపు ఆ పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ 2 పూర్తయిన తర్వాత దసరా తర్వాత మిగిలిన 4 ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణకు ఆ స్పీకరు షెడ్యూల్ విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. 6 తారీఖున స్పీకర్ ఏదైతే విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు. తిరిగి అక్టోబర్ 23న రానున్నటువంటి నేపథ్యంలో అక్టోబర్ 31 నాటికి ఏదైతే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు విచారణ సంబంధించి పూర్తి చేయాల్సి ఉంది. 31 వరకు సుప్రీంకోర్టు గడువు విధించింది. అయితే ఇప్పటి వరకు కడియం శ్రీహరి, అదేవిధంగా దానం నాగేందర్ స్పీకర్ నోటీసులకు సంబంధించి ఇంకా వివరణ ఇవ్వలేదు. రేపటి వరకు వారికి సమయం కోరి ఉన్నారు. రేపు వారి నోటీసులకు సంబంధించి రిప్లై ఇవ్వనున్నారు. ఆ తర్వాత వారికి సంబంధించినటువంటి రిప్లై చూసిన తర్వాత మళ్ళీ విచారణకు పిలుస్తారా, మళ్ళీ లేక మరొకసారి నోటీసులు జారీ చేస్తారనేది తేలాల్సి ఉంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. వారికి సంబంధించి వారిపైన స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి పార్టీ ఫిరాయించినట్లుగా. మరోవైపు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఉన్నారు. మరోవైపు కడియం శ్రీహరి స్వయంగా ఆయన కూతురు కడియం కావ్య గెలుపు కోసం ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు సైతం పార్టీ కండువాలు కప్పుకోవడంతో పాటు పార్టీ సమావేశాల్లో కూడా పాల్గొని ఉన్నారు. కాబట్టి వారిపైన వేటు వేయాలని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అందుకు తగ్గ విధంగా ఆధారాలు కూడా స్పీకర్కు అందజేసింది. అటు కోర్టులో సైతం స్పష్టమైన ఆధారాలతో ముందుకు పోవడం వల్లే ఈరోజు అక్టోబర్ 31 వరకు స్పీకర్కు గడువు విధించిన నేపథ్యంలో విచారణ సంబంధించి ఈ నెలలో పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా స్పీకర్ ఈ విచారణ పూర్తి చేసిన తర్వాత ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ ప్రదీప్.